నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. మీకు ఎటువంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికి మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారు. ఈరోజు స్టూడియోలో అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. మేడం, చాలా సమస్యలు వింటూ ఉంటాము. అందులో భాగంగానే ఒక ఆయన మీతో మాట్లాడడానికి ఫోన్లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్ అండి. హలో హలో. గుడ్ సార్. ఆఫ్టర్నూన్. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరండి? నా పేరు హనుమంత్ మేడం. సదాశివపేటలో ఉంటాము. ఓకేనండి. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హనుమంత్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం వచ్చేసి మా భార్య వాళ్ళ మేనత్త కొడుకుతో తిరుగుతుంది మేడం. మ్యారేజ్ అయ్యి 3 ఎంతకాలం అయింది సంవత్సరాల సార్? నుంచి. మాకు 14 సంవత్సరాలు కంప్లీట్ మేడం. ఇప్పుడు ఏప్రిల్ వస్తే 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఓ, పిల్లలు ఉన్నారా? ముగ్గురు పిల్లలు మేడం. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తుంది? నేను ఎంఆర్ఎఫ్ లో సదాశివపేట ఎంఆర్ఎఫ్ లో జాబ్ చేసేవాడిని. సార్ ఈమె తిరగడము నాకు ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. కూర్చోబెట్టి వెళ్ళిపోయిందా? అక్కడ కంప్లైంట్ చేశారు సార్, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకున్నారు నన్ను మొత్తం రోజు. వాళ్ళే అయితే కంప్లైంట్ నేను- ఇచ్చారు మీ మీద? కొట్టానని కంప్లైంట్ ఇచ్చారు. 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం ఇది. ఆహా, ఓకే. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా సార్? విడివిడిగానే ఉన్నాం మేడం. విడిగా ఉండి ఎంతకాలం అవుతుంది? 5 నెలలు అవుతుంది మేడం. అయితే 3 సంవత్సరాల నుంచి ఆమె 3 నెలలు అమ్మగారి ఇంట్లో ఉండాలి, 1 నెల నా దగ్గర ఉండాలి, మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోవాలి. 3 3 ఇయర్స్ బ్యాక్ సంవత్సరాల వరకు నుంచి ఇదే జరుగుతుంది. 3 ఇయర్స్ బ్యాక్ వరకు మీరిద్దరు బాగానే ఉన్నారా? అంత బాగానే ఉన్నాం మేడం. ఎవరెవరు ఉంటారు సార్ ఇంట్లో? నేను, మా భార్య, ముగ్గురు పిల్లలు మేడం. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తుందా, వదిలేసి వెళ్తుందా? తీసుకొని వెళ్తాం మేడం. ఓకే. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా స్పాయిల్ అవుతున్నట్టేగా ప్రతిసారి. అవును మేడం. ఎందుకు వెళ్ళిపోద్ది వచ్చిన దగ్గర నుంచి? అయ్యో, 1 నెల మంచిగానే ఉంటది మేడం. మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెడుతుంది. వాళ్ళ మేనత్త కొడుకుతోనే నేను వాళ్ళని మొదటిసారి పట్టుకున్నప్పుడే నిలదీసిన. వాళ్ళ అమ్మ వాళ్ళ ముంగల్నే నిలదీసిన. అప్పటి నుంచి కాపురం చేయను, విడాకులు కావాలి, అదొక్కటే ఆమె. అదే ఒక్కటే చెప్తుంది. అంటే కాదు సార్, ఇప్పుడు మీ వాళ్ళ మేనత్త కొడుకుతోటి అక్రమ సంబంధం ఇన్ని సంవత్సరాల తర్వాత 3 పిల్లలు ఉండి కూడా పెట్టుకుంది అని మీ డౌటా? కనిపెట్టారా, లేకపోతే లేదు రెడ్ మేడం, హ్యాండెడ్ గా కనిపెట్టాను దొరికింది? మేడం. కనిపెట్టాను. వాళ్ళ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఫోన్ వాళ్ళని రికార్డ్స్ కనిపెట్టాను. ఫోన్ లో మాట్లాడుకుంటే చూసారా, లేకపోతే డైరెక్ట్ గా చూసారా? ఫోన్ లో మాట్లాడుకున్నది నేను రికార్డు పెట్టిపోయింది, అనుమానం వచ్చి అదే రికార్డ్ అయి ఉంది. తర్వాత నేను 2 రోజుల తర్వాత విన్నాను. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని చెప్పి వేరే ప్లాన్ చేసి ఇట్లా ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ తిరిగి వచ్చి వాళ్ళని పట్టుకున్నాను మేడం, రెడ్ హ్యాండెడ్ గా. ఎక్కడ అతను మీ ఇంటికి వచ్చాడా, లేకపోతే ఈవిడ వాళ్ళ ఇంటికి? మా ఇంటికి వచ్చి అతనేం చేస్తాడండి? కార్ డ్రైవింగ్ చేస్తాను మేడం. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా ఉండుంటారు కదా, అమ్మాయి ఇంట్లో ఉంటే? అవును, ఉంటారు మేడం. పిల్లలు ఆల్రెడీ 15 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారు. అతను అవునవును. పిల్లలు ఉండగా కూడా వచ్చాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే చూసినప్పుడు ఏం చేశారు? చూసినప్పుడు నేనా మేడం? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నారు కదా. అవునవును. ఎందుకు రాత్రి 10 వచ్చాడు? గంటలకు వచ్చాను మేడం. ఆ, ఎందుకు వచ్చావు అని అంటే, పిల్లలు చూస్తాను రాండి బాబాయ్ అని అంటే వచ్చాను నేను అని వాడు చెప్పాడు. మా భార్య కూడా అదే మాట చెప్పింది. పిల్లలు చూస్తామని ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకున్నారా మీరు లేని టైంలో? ఆ, నేను వాడికి అడిగితే నీకు అంత రావాలని అనిపిస్తే నేను ఉన్నానా లేదా? కనుక్కొని నా రావాలి. గురించి రావాలి, నాకు కనుక్కొని రావాలి. కానీ నువ్వు ఇలా రావడం ఏంటి, ఇప్పటికీ చాలా సార్లు వచ్చిపోయినావు నేను లేని టైంలోనే అంటే, అది కాదు ఇట్లా రమ్మన్నందుకు వచ్చిన, పిల్లల గురించి వచ్చిన, అది ఇది అని అన్నాడు. ఆ తర్వాత మరి ఇదేమింది అని వెళ్ళిపోయిన తర్వాత నా భార్యకు అడిగిన, రికార్డ్ ఏమింది అని అడిగితే, అది కాదు ఏదో జరిగిపోయింది అని. అప్పటి నుంచి ఇక నాకు అవసరం లేదు, నువ్వు నాకు విడాకులు కావాలి, కాదు సార్, వాటితోనే బతుకుతా మీరు ఇప్పుడు రికార్డ్ పెట్టింది ఏం కనిపించింది? రికార్డ్ లో ఏమేమి ఉంది ఎవిడెన్స్? అని మేము మాట్లాడడం వినిపించింది మేడం. ఏం మాట్లాడుకున్నారు అంటే మీకు అంత డౌట్ వచ్చే అంత మాటలు ఏమున్నాయి అందులో? అందులో అంటే ఆమె, నువ్వు రా ఇంటికి రా, నాకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది కానీ భయం అవుతుంది, ఆయనకు దొరికితే ఏమవుతుందో ఏమో, ఇలాంటివి అనమాట. మరి అప్పుడు మీరు అడుగుంటారుగా, ఏంటి మరి తప్పు చేయడం అంటే ఏంటి, నీ దృష్టిలో తప్పు చేసావా చేయలేదా అంటే ఏమంటది? అంటే నేను తప్పు చేసిన అవసరం లేదు, ఇక నువ్వు అవసరం లేదు, నేను తప్పు చేసినట్టే బతుకుతా. వారిని ఆవిడే తప్పు చేసి ఆవిడే వద్దంటుందా?
ఆవిడ వద్దంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు అది 10 మంది దగ్గర పడుకుంటుందిరా, దాంతో నీకేం అవసరము, వదిలేయి, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా, కేసులు వేసుకో. కేసు వేసుకో, విడాకులు తీసుకో, అది కాపురం చేస్తానన్నా నేను కాపురం చేయనియను అని వాళ్ళ అమ్మనే ఎందుకని ఇప్పుడు ముందు తీసుకెళ్తుంది. అసలు ఇప్పుడు మీది వాళ్ళది క్లాష్ అవుతుందండి. మీకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది ఎందుకు? వాళ్ళ మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం ఉందని, దాన్ని కనిపెట్టాలని మీరు అనుకున్నారు. కనిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు? ఒకవేళ దొరికితే ఏంటి మీ ఉద్దేశం? దొరికితే అయినా నేను తప్పు ఆమె చేసింది, అయినా నేను నా కాపురం నా పిల్లల గురించి అని నేను ఆలోచిస్తున్నాను మేడం. అప్పుడు మీరు కనిపెట్టకుండా ఉంటే సరిపోయేది కదా. సరిపోయేదే, కానీ ఇప్పుడు కనిపెట్టినాక కాపురం పోయిందిగా. పిల్లల కోసం మీరు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది పోయిందిగా. ఇప్పుడు ఆవిడ ఎట్లాగో చెడిపోయింది, ఎదురు వాళ్ళ అమ్మ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తుంది. అవును మా అమ్మాయి తిరిగిద్ది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అవును, కనిపెట్టడమే తప్పయింది. కానీ నేను మనశ్శాంతిగా, ఆమె నాతో మనశ్శాంతికి అప్పటికి కూడా ఉండట్లేదు. అది ఏదో తేడా కొడుతుంది అన్నట్టే కనిపెడదామని చేశాను. అది రుజువు అయింది. అప్పటి నుంచి ఆమె తెగించేసింది, ఏమైనా చేసుకో. మీరు కనిపెట్టిన దగ్గర నుంచి ఇంకా తెగించింది, ఏం చేసుకుంటావో చేసుకో. అసలు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వను అంటే మనం ఇవి పెట్టుకొని ఏమన్నా ఫైట్ చేయొచ్చు, కానీ ఆవిడే డైవర్స్ ఇచ్చేస్తానంటుంది. మనం ఎదురు బతులాడుతాం. ఆమె ఇవ్వనంటుంది, డైవర్స్ ఇవ్వనంటుందా? డైవర్స్ ఇవ్వను, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, పోయి చేసుకో. మరి ఇందాక డైవర్స్ ఇచ్చేస్తానంటుందండి అన్నారు మీరు. డైవర్స్ ఇస్తే తీసేసుకోవడం బెటర్ కదా. డైవర్స్ నువ్వే చేసుకో, నాకు సంబంధం లేదు. డైవర్స్ నేనైతే కాపురం చేయను, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకో. విడాకులు ఇస్తావా ఇచ్చేయి, నేను తీసుకుంటా, నీతో మాత్రం కాపురం చేయను. అతనేమంటున్నాడు? అబ్బాయా? అబ్బాయి నాతో మాట్లాడాడు మేడం, నేను కాల్ చేస్తే కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది. అతనికి మ్యారేజ్ అయ్యిందా? కాలేదు మేడం. అరే, మీ వైఫ్ ఏజ్ ఎంత, ఆయన ఏజ్ ఎంత? నాది వచ్చి ఇప్పుడు 39 రన్నింగ్ మేడం. మీ వైఫ్ ది? మా వైఫ్ ది 33, అతనిది 24. అబ్బబ్బా, అయితే నిజమో కాదోనండి, మీరు ఒకసారి ఆలోచించిపోయారా? అంత చిన్న వయసు ఉన్న పిల్లోడితోటి దగ్గర మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికి. అవును, గ్యాప్ ఉంది మేడం, కానీ అలా అనిపించదు. ప్రస్తుతం నేను ఇప్పుడు 5 నెలల నుంచి దూరంగా ఉంటున్నాను. జూన్ నెల నుంచి. సార్ మా పెద్ద పాప హాస్టల్లో ఉంటుంది. ఎప్పటి నుంచి? లాస్ట్ 3 years నుంచి. ఇప్పుడు 7th క్లాస్, 5th, 6th, 7th రన్నింగ్. ఎందుకండి, మీ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తుందా? లేదు మేడం, హౌస్ వైఫ్. ఆవిడ ఇంట్లోనే ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేయాల్సిన అవసరం ఏముంది అనాథలాగా? అంత ఎడ్యుకేషన్ కి 6th, 4th, 5th లో మీరు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఏముందండి హాస్టల్లో వేసే అంత? ఒక ఏజ్ తర్వాత ఎలాగో తప్పదు. ఎందుకని ముగ్గురు పిల్లల్ని పెంచలేక? ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా చేయడం వల్ల నేను డ్యూటీ సరిగా చేయలేకపోవడము, దానికి జీతం రాకపోవడం వల్ల ఇలా చేశాను. హాస్టల్ కి అప్లై చేశాను, ఎగ్జామ్ క్వాలిఫై అయింది, సీట్ వచ్చింది. ఓకే, మీకు గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పిల్లని అక్కడ వేశారు. అవునవును. సరే సార్, ఇప్పుడు తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి 2-3 సార్లు కాపురానికి వచ్చింది కదా, 3 నెలలు ఉంటుంది, 3 నెలలు వెళ్తుంది. మరి ఆ టైంలో ఆవిడ మార్చుకోవాలిగా, మీరు మార్చుకోపోయారా? నేను ఎంత మార్చుకున్నా వాళ్ళ అమ్మ ప్రతి వారం 10 రోజులకు ఒకసారి రావాలి, ఏదో చెడదొబ్బాలి. తన దగ్గర ఫోన్ కూడా లేకపోయేది, తీసేసాను. మొదటిసారి ఆ గొడవ జరిగినప్పుడు ఫోన్ తీసేసాను. అయితే వాళ్ళ అమ్మ రావాలి, నేను డ్యూటీలో ఉన్నప్పుడు రావాలి, ఏదో మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. తెల్లారి నుంచి వాళ్ళ అమ్మ వచ్చిపోయిందా, మరుసటి రోజు నుంచి మళ్ళీ మాకు తగవాలి. ఎందుకు వాళ్ళ అమ్మ ఇంత ఫిట్టింగ్ పెట్టడం? 15 ఏళ్ల కాపురం, 3 పిల్లలు ఉన్నారు, కూతురు లైఫ్ స్పాయిల్ అయితే మన పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అవుతుందని ఆవిడ ఆలోచించట్లేదా? తల్లిదండ్రులు లేని అనాథం నీకేం తెలుసురా? మీకు వెనకాల పేరెంట్స్ నాకు ఎవరు సపోర్ట్ లేదు మేడం, ఒంటరి వాడిని. నాకు నా భార్య పిల్లలే కావాలి. తన తప్పు వెలిచి బయటికి ఎత్తి చూపైనా గానీ నా భార్య నేను మార్చుకోవాలని, నేను ఎవరి దగ్గరికి పోయినా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి పోయినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మేడం ఇట్లా చేస్తుంది, సార్ ఇలా చేస్తున్నారు అని అంటే కూడా ఎవరు వినిపించుకునేటట్టు లేరు. అక్కడ నన్నే తిట్టి ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు, చేసుకోపో, ఆమె కాపురం చేయనంటుంది కదా,
కోర్టుకు అప్లై చేసుకో, విడాకులు నోటీస్ పంపి నువ్వే, ఆమె ఇయ్యదు. నాకు ఇలాంటివే చెప్పారు సదాశివపేటలో. ఎలాగైనా ప్రస్తుత పరిస్థితులు పిల్లలు ఏమైతావి, నేను తల్లిదండ్రులు లేకుండా 26 సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటున్నా. ఇప్పుడు కూడా నేను అలాగే అయిపోయినా, నా పిల్లలు ఉండి కూడా. దీనికి కారణం ఎవరు అనేది ఆమెకు తెలియట్లేదు. ఎలా అవుతుంది, ఎవరి జీవితాలు నాశనం అవుతుంది, నాదైపోయింది, తనది అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు కావాలని నేను ఆలోచిస్తుంది. అయితే ఈ 5 నెలల నుంచి నేను దూరంగా ఉంటున్నా. హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలుస్తుంది మేడం. అయితే తన రూమ్ కి వెళ్తున్నాను నేను. వెళ్ళినప్పటి నుంచి ఒకసారి వాళ్ళ వాట్సాప్ ని స్కాన్ చేశా. వాళ్ళు ఎలా పచ్చిగా మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకా రుజువులు నాకు ఇంకా బలంగా దొరికినాయి, వాళ్ళ రికార్డ్స్. కానీ ఆమె ఇప్పటికీ కూడా పోయిన లాస్ట్ వీక్ కూడా, నీ దగ్గర ఇంత బాగా దొరికిన తర్వాత నేను ఏం చేయలేను, నువ్వు ఏమైనా చేసుకో, నీతో మాత్రం కాపురం చేయలేను, అదొక్కటే చెప్పేస్తుంది. ఇప్పుడు 5 months నుంచి వెళ్ళిపోయింది కదా, పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయిందా, ఇద్దరు పిల్లల్ని? పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారి దగ్గర లేదు మేడం, వేరే చోట రూమ్ తీసుకొని ఉన్నది. ఒకతే రూమ్ తీసుకొని ఉందా? ఏం చేస్తుంది మరి, ఇల్లు అట్లా మెయింటెనెన్స్? ఇల్లు తెలియదు మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళు రీసెంట్ గా మే నెలలో పొలము పోయింది, అందులో డబ్బులు వచ్చాయి, వాళ్ళ అమ్మ 5 lakhs ఇచ్చింది, వాటితోటే ఏం చేస్తుందో తెలియదు మేడం. ఎక్కడ తీసుకున్నారు ఇల్లు వాళ్ళు? వాళ్ళ 5 lakhs వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట, ఏమి అకౌంట్ లో వేశారు. అదే సుమారు ఎక్కడ ఇల్లు ఎక్కడ తీసుకొని ఉంటుంది ఆవిడ? మేము సదాశివపేటలో మేము ప్రస్తుతం ఇంతకు ముందు ఎక్కడ రూమ్ అయితే అద్దెకు తీసుకొని ఉన్నామో అదే పక్కన 2 రూమ్లు అవతల రూమ్ తీసుకొని ఉంది. నేను అక్కడ నుంచి రూమ్ షిఫ్ట్ తాండూరుకి చేశాను, వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరుకి చేశాను. ఇక్కడ మాకు ప్రాపర్ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు కాపురం కావాలనుకున్నారు కదా, అక్కడే ఉండి ఆవిడ బతులు ఆడుకుంటూ ఉండపోయారా? అక్కడ ఉండలేను మేడం, నాకు ఆల్రెడీ 2 times మర్డర్ అటెంప్ట్ జరిగింది. అదొక భయంతో నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను, అంతేగాని లేకపోతే అక్కడే ఉండేవాడిని. అయినా నాకు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక రోజు మొత్తం కూర్చోబెట్టేసరికి అందరు నానా రకాలుగా అంటున్నారు, వీడు ఇంత మంచిగా చేయంగా 14 సంవత్సరాలు మాకు కూర్చోబెట్టి నడపంగా కూడా అన్ని స్టేషన్ లో కూర్చోబెట్టారు అని మంది సూటిపట్టి మాటలు అంటుంటే తలంచుకోలేక ఇక్కడ బయటికి వచ్చేసాను. అక్కడ నుంచి రూమ్ మొత్తం సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు ఫోర్స్ఫుల్ గా అమ్మాయిని కాపురానికి పిలిస్తే మనకున్న ఆప్షన్ ఏంటి? ఆ అమ్మాయి మర్డర్ అటెంప్ట్ కూడా చేసేయచ్చు, మిమ్మల్ని ఏదైనా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు వెనకాల పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. ఈమె చేసింది అని నేను అనట్లేదు మేడం. మరి మీకు ఇంకా విలన్స్ ఉన్నారా మిమ్మల్ని చంపడానికి? నాకంటే ఎవరు లేరు మేడం. అయితే తనని కొట్టాను అన్న కోపంతో వాడికి ఆమె అంటే అంత ఇష్టము, వాడే చేస్తాడేమో అని నా అనుమానం, అంతే. కానీ ఈమె చేసింది ఈమెకి తెలియకుండానే జరిగింది ఇది. పిల్లలు ఏమన్నా మీకు ఫోన్ చేస్తున్నారా? మా చిన్న పాప చేస్తుంది మేడం. ఇప్పుడు రీసెంట్ గా మొన్న 15 days బ్యాక్ మా చిన్న పాప ఫోన్ చేసి ఇంకో వ్యక్తి గురించి చెప్పింది మేడం. ఇప్పుడు అమ్మ ఇంకొకరితో తిరుగుతుంది నాన్న, వాళ్ళ మేనత్త కొడుకుతో కాకుండా ఇంకొక వ్యక్తితో తిరుగుతుంది, వాడు ఇంటికి వచ్చిపోతుండు అని పాప ఫోన్ చేసి చెప్పింది. అయితే రీసెంట్ గా మొన్న దీపావళి రోజు నేను అక్కడే ఉన్నాను. ఉంటే ఇప్పుడు 3వ క్యాండిడేట్ ఉన్నాడు కదా, వాడి గురించి వాడి ఫోన్ నంబర్ దొరికింది. రాత్రి 3 గంటలకి ఫోన్లు చేస్తుండు, వీడియో కాల్ చేస్తుండు. నేను మరుసటి రోజు అడిగిన, ఎవరు ఇట్లా చేస్తుండే ఈ టైంలో అని అంటే, ఫోన్ చేసి అడుగు అని. నేను ఫోన్ చేసి అడుగు, నువ్వే మాట్లాడు అని అంటే ఫోన్ కట్ చేశాడు. మరుసటి రోజు పొద్దున అన్న, ఏమింది మీ అత్త కొడుకు అన్నావు, నన్ను కాదనుకొని వాడి వెనకాల తిరుగుతున్నావు, ఇప్పుడు వాడిని కూడా కాదనుకొని వీడి వెనకాల తిరుగుతున్నావు అని అడిగితే అలాంటిది ఏం లేదు అన్న, నీ ఫోన్ అని చెప్పి తీసుకున్నాను. అందులో వీళ్ళిద్దరు మాట్లాడుకునే, వాళ్ళ అత్త కొడుకుతో మాట్లాడుకునే రికార్డ్స్ దొరికి అవి నా ఫోన్ లోకి సెండ్ చేసుకొని మొన్న 11వ తేదీ ఇక్కడ వచ్చేసిన. కాదండి, మీరు ఇంటికి వెళ్ళి అడిగితే ఆవిడ మీకు ఫోన్ ఇచ్చింది, మీరు రికార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది కాదు మేడం, ఆమె ఫోన్ నా చేతిలో ఇవ్వు అని అంటే ఇచ్చింది. అసలు ఇంటికి రానిచ్చింది కదా, ఇంటికి రానిచ్చింది. మీరు వచ్చారు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని ఏ పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు ఆవిడ? చేయలేదు. మరి ఆవిడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా స్లోగా. ఇదంతా జరగడము వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మాత్రమే. మా ఇద్దరికి వాళ్ళ అమ్మ మా భార్యతో నన్ను మాట్లాడనివ్వదు వాళ్ళ అమ్మ ఉంటే. నేను ఒక్కడిని ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్తాం కదా, అక్కడ నుంచి రూమ్ కి తీసుకెళ్తుంది. ఇది 3 times తన దగ్గరికి వెళ్ళడము. ఈ 5 months లో 3 times వెళ్ళాను. వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడినప్పుడు, నువ్వు ఇంటికి రావద్దు, ఇక అవసరం లేదు, నువ్వు ఇక్కడ రా, పిల్లలు సార్ అసలు ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే, ఇంటికి కూడా రానివ్వకపోతే మీరు మాట్లాడాలి. మీరు కాపురం నాశనం చేసుకుంటున్నది మీరు ఇక్కడ పని కట్టుకొని, మీకు ఇప్పుడు ఏం కావాలో అడగండి సార్.
మేడం నాకు నా భార్యతో మాట్లాడి ఎవరి జీవితం నాశనం అవుతుంది అన్నది ఒకటి తనకి చెప్పాలి, వాళ్ళ అమ్మగారికి చెప్పాలి. వాళ్ళ అమ్మగారికి ఒక్క నిమిషం సార్. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారికి చెప్పాలి అంటే, వాళ్ళు కాపురం కావాలి అనుకోవాలి. వాళ్ళు అవును కౌన్సెలింగ్‌కి మేడం. రావాలి. వాళ్ళకి మీ అవును కాపురము మేడం. అవసరం లేదు, కౌన్సెలింగు అవసరంలా. మిమ్మల్ని కాదనుకుని వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా బతుకుతున్నారు. ఆళ్ళ అమ్మకి కౌన్సెలింగ్ అవ్వాల్సిన అవసరం ఏ చట్టానికి లేదండి. వాళ్ళ అమ్మకి కౌన్సెలింగ్ అవసరం లేదు మేడం. అస అస ఈమె ఈమెకైనా చెప్పాలి కదా అదే మేడం. అదే వింటున్నాను కౌన్సిలింగ్ వినండి. ఈమెకైనా కావాలి కదా. ఒక్క నిమిషం సార్. ఎవరి కాపురం నాశనం అవుతుంది, ఎవరి జీవితం నాశనం అవుతుందని వాళ్ళకి చెప్పాలండి అన్నారు చూసారా? అవును. మీ కాపురం నాశనం అయింది, మీ జీవితం నాశనం అయింది తప్ప ఆ అమ్మాయిది కాదు. మీరిది కొంచెం అవును రియలైజ్ మేడం. అవ్వాలి. మీరు కాపురం అవును. కావాలి అనుకుంటే, ఆవిడ ఏం చెప్తుందో అసలు ఆవిడ ముందు డోర్‌లు ఓపెన్ చేస్తుంది, ఇంట్లోకి రానిస్తుంది. మెల్లగా అవును. వెళ్ళిపోవాలా, ఆవిడ చెప్పిన కండిషన్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోతే, మీకు పిల్లలు, పిల్లలకి తండ్రి, మీకు భార్య ఉంటారు. మీరు పనిగట్టుకొని ఆవిడ క్యారెక్టర్ కనిపెట్టి, ఆవిడని కంట్రోల్ చేయాలని చూడడం వల్ల ఆవిడ ఆల్రెడీ ఇండివిడ్యుయల్‌గా వెళ్ళిపోయింది. ఇండివిడ్యుయల్‌గా బతికి చూపిస్తుందక్కడ. మీరు కదా భార్య కావాలి, భార్య కావాలని టెన్షన్ పడుతున్నారు, ఎళ్తున్నారు. మళ్ళీ ఎవిడెన్స్‌లు చూసుకుంటున్నారు, మళ్ళీ పోటాడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇంతలోకి వాళ్ళ అమ్మొచ్చి కాస్త ఆజ్యం పోసి వెళ్తుంది. మిమ్మల్ని ఎలా విడగొట్టాలా అని. అప్పుడు డబుల్ ఓపికతో, డబుల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సింది మీరే కదా! ఆ అమ్మాయి అవును ఏమి మేడం. డైవర్స్ ఇస్తాను అనట్లా. డైవర్స్ ఇస్తాను అంటే మనం టెన్షన్ పడాలి. మీకు ఆల్రెడీ డైవర్స్ ఇష్టం లేదు. ఆ అమ్మాయి కూడా ఇవ్వట్లా. ఒక ప్రాబ్లమ్ క్లియర్. అంటే 30% మీరు హ్యాపీ. రిమైనింగ్ 70% ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఏం ప్రాబ్లము? ఎవరికి అవసరం కాపురం పిల్లలకి తండ్రి అవసరం ఉందా? తల్లి అవసరం ఉందా? అంటే పిల్లలు ఆల్రెడీ ముగ్గురు తల్లికి సపోర్ట్‌గానే నడుస్తున్నారు. అవును. ఇక మీకే కదా పిల్లల అవసరం ఉంది. కాపురం అవసరం అవును మీకే మేడం. ఉంది కాబట్టి మీరు తగ్గాలి ఫస్టు. మీరు తగ్గి ఈ కాపురం నిలబెట్టుకోవడానికి నాకున్న ఓపికేంటి? నాకున్న లౌక్యం ఏంటి? నాకున్న సహనం ఏంటి? అని మీరు చూసుకుంటే ఈ కాపురం నిలబడతది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడికి రాదు. ఎక్కడ కౌన్సెలింగ్స్ తీసుకోదు. నీ మీద ఏ కేసులు వెయ్యదు. అవును మేడం. ఎందుకంటే మీ మీద ఏదైనా కేసులు ఫైల్ చేస్తే 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు వేస్తే కనుక మీకొచ్చే ఆ పావలా సాలరీ కూడా పిల్లల మెయింటెనెన్స్‌కే వెళ్ళిపోద్ది. మీ ఆవిడకి మెయింటెనెన్స్ రాదండి. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అమ్మాయి తప్పులు చేస్తుంది అని. అవును. కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్ రాదు. కానీ ముగ్గురు పిల్లలకి మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ అయిపోద్ది కదా! మీకు అవును కాపురం మేడం. లేకపోగా, పిల్లలు లేకపోగా 3 కేసుల చుట్టూ తిరుగుతూ మెయింటెనెన్స్ కట్టుకోవాలి ఎదురు. మీకొచ్చేదేంటి విజిటేషన్ రైట్సు. అది ఇప్పుడైనా ఇస్తుంది ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేసి. మీరు హాస్టల్‌కెళ్ళి పిల్లతో మాట్లాడొచ్చు. ఇంటికెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నారు. సో, మీరు కోర్ట్‌కి వెళితే మీకొచ్చే రిలీఫ్ ఏదో మీకిప్పుడు ఇంటి దగ్గరే నడుస్తుంది. మీరు అడుగుతున్న మీ ఆవిడకి కౌన్సెలింగ్ అనేది ఆవిడకి అవసరం లేదు. మీకే అవసరం. మీరే రియలైజ్ అవ్వాలి. మీరే తగ్గాలి. మీరే ఎళ్ళాలి. సరే ఎళ్ళానండి. నేను తగ్గుతున్నానండి. నేనెళ్ళానండి. నేను పిల్లల కోసం మాక్సిమం ట్రై చేస్తున్నా. కానీ ఆవిడ అక్రమ సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ అవుతున్నాయి. ఏం చేయమంటారు? అవును. ఆ అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టే మీ కాపురం స్పాయిల్ అయ్యింది. మీరు కావాలి అంటున్నప్పుడు అక్కడే ఉండి లౌక్యంగా వాటిని కంట్రోల్ చేయడం ఎలాగా అని చూసుకోండి తప్ప, బయటకొచ్చేసి ఆవిడకి అక్రమ సంబంధాలు ఒప్పుకోమనండి. ఇక నుంచి అలాంటి తప్పు చేయొద్దని చెప్పండి. అలా చేసి ఆవిడ కౌన్సెలింగ్ తీసుకోమనండి అని ఇన్ని కండిషన్స్ పెట్టే రైట్స్ మనకి లేవు. కాపురం ఎవరికి కావాలో వాళ్ళే తగ్గాలి. కాపురం ఎవరికి కావాలో వాళ్ళే వెళ్ళాలి. వాళ్ళే ఆవిడని ఓపికగా మార్చుకోవాలి. ఆవిడ ఏ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా ఆవిడకి ఫేవర్‌గానే మాట్లాడతారు. తీసుకెళ్ళిన ఎవిడెన్స్‌లు మీరు కేసులు గెలవడానికి ఉపయోగపడతాయి. మీకు విడాకులు రావడానికి ఉపయోగపడతాయి తప్ప, ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప, కాపురం నిలబెట్టడానికి ఉపయోగపడవు. ఓ పక్కన మనం పిన్నిస్‌తో గుచ్చుతూ ఈవిడ క్యారెక్టర్‌లెస్ అండి అని, అయినా పర్లేదండి తూచండి, ఆవిడ మారిపోమనండి, నా దగ్గరికి వచ్చేయమనండి అంటే, ఆవిడేం బొమ్మ కాదుగా. ఇక్కడేం కోట్లకి, వీళ్ళకి, ఆళ్ళకి మాయలు మంత్రాలు ఉండవుగా బ్రెయిన్‌లో ఆవిడ చెత్తంతా డిలీట్ జేసేసి మీకు అపురూపంగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ జేయడానికి. భర్త కావాలి అనుకుంటే ఆవిడ మారతది. భర్త వద్దు అనుకుంటే కేసులేస్తది. ఆవిడ ఈ 2 పనులు చెయ్యట్ల. కావాలి అవును. అనుకోని మారట్లా. వద్దు అనుకోని కేసులు వేయట్లా. ఆవిడ స్టాండర్డ్‌గా ఉంది. ఆల్రెడీ ఒకసారి మే నెలలో పోలీస్ స్టేషన్ పోయిర్రు. తర్వాత ఆగస్టు 16th రోజు గుట్టంగా పిఎస్‌కెళ్ళిర్రు మేడం. ఆల్రెడీ నన్ను కొట్టి ఎలగొట్టిర్రు. నువ్వు ఎందుకొస్తున్నావు నా ఇంటికి? కాబట్టి మీకున్న రావాల్సిన అవసరం ఆప్షను లేదు. మీరు వెళ్లి గొడవ పడుతున్నారు. వాళ్ళింటికి మీరెళ్లి న్యూసెన్స్ చేస్తున్నారు. వాళ్ళకిష్టం లేకుండా మీరెళ్ళటం వల్ల ఇదే మాట మాట్లాడతారు. మీరు న్యూసెన్స్ చేయకపోయినా వాళ్ళు ఇట్లాంటి ఎలిగేషనే పెడతారు. మీ మీద మీరు వెళ్ళినాక కంప్లెయింట్లు పెట్టారు గానీ, ఊరికే కంప్లెయింట్లు, కేసులు వేయలా. రెగ్యులర్‌గా అందరూ వేసినట్టు ఆ అమ్మాయి వేయట్ల.
మిమ్మల్ని వదిలించుకోవడానికి ఆవిడ ఏ కేసులు వేయలా. అర్థమవుతుందా? అవును. మీకు ఇంకా టైం అవును. ఉంది. పిల్లలతో మాట్లాడడం ట్రై చేయండి, ఆవిడతో కాదు. ఆవిడ క్యారెక్టర్ లెస్ అంటూ ఆవిడే కావాలండి అంటాం బాగోదు. ఎందుకంటే రేపొద్దున ఫైటింగ్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది. ఆవిడ క్యారెక్టర్ లెస్ అని మీ దగ్గర చక్కటి ఎవిడెన్స్‌లు అయితే ఉన్నాయి. వాటిని వాడుకుంటారా, అవును. వాడుకోరా మీ ఇష్టం. ఇవాళ కాకపోతే రేపైనా మీరు వాటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి? పిల్లలతోటి కాస్త లైఫ్ గెట్ ఆన్ చేసుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళు మీ వైపు తిరిగేలాగా చూసుకోండి. పిల్లలందరూ కూడా 5 ఇయర్స్ దాటిన పిల్లలే కాబట్టి, మేము డాడీ దగ్గరే ఉంటాము అంటే కనుక అవును. ఏ కోర్టు ఆపదు. ఇప్పుడు హాస్టల్‌లో ఉన్న పిల్లని మీ వైపు తిప్పుకొని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి చూడండి. వచ్చేస్తది. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి అవును. కంప్లెయింట్ ఇచ్చిందనుకోండి, పిల్లని అడుగుతారు. అవును. అవును. మీకు డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టమా అని. డాడీయే ఇష్టం, డాడీ దగ్గర ఉంటానండి. అమ్మ మంచిది కాదు అంటే, ఏ కోర్టు, ఏ పోలీసులు ఏమి చెయ్యరు. అవును మేడం. అలాగే మెల్లగా ఇద్దరు పిల్లలు కూడా మీ వైపు తిప్పుకోవడానికి చూడండి. మీకంటూ మెల్లగా కుటుంబం ఓకే అయినప్పుడు, ఆవిడ మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లా. పిల్లలు లేనప్పుడు ఆవిడకి కూడా మీ వాల్యూ తెలుస్తది. అవును మేడం. ఖచ్చితంగా ఆవిడ రియలైజ్ అయ్యి రావడానికి అవకాశం ఉంది. ఆవిడ నాకు వద్దు మొర్రో అంటే, మీరు కేసులు ఫైట్ చేస్తే కనుక అన్ని కేసులు మీరే గెలుస్తారండి. మీరు వద్దు అనుకున్నా మీరే గెలుస్తారు. మీకు ఇంత ఆఫర్ ఉంది. కానీ మీరు లీగాలిటీని వద్దు. ప్రెజెంట్ నాకు భార్య, పిల్లలు కావాలండి అంటున్నారు కాబట్టి, లౌక్యం, ఓపిక ప్రదర్శించండి. పిల్లల ద్వారా టార్గెట్ పెట్టుకోండి. డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికెళ్ళొద్దు. పిల్లలతో రెగ్యులర్‌గా మాట్లాడుతూ ర్యాపో పెంచుకోండి. పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాను, సినిమాకి తీసుకెళ్తున్నాను, పార్క్‌కి తీసుకెళ్తున్నానని 1కి 4 సార్లు వెళ్లి బయట నుంచి పిల్లల్ని తీసుకొని, పిల్లల్ని మీ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయండి. మెల్లగా ఆవిడ కూడా మీతో పాటు రావడానికి అవకాశం ఉంది. అదే మేడం. లీగల్‌గా అదే వెళ్ళకండి సార్. తనకి లీగల్‌గా వెళ్తే లైఫ్ స్పాయిల్ అవుతది. లీగల్‌గా వెళ్తే లైఫ్ స్పాయిల్ అయితదనే మేడం నేను వెళ్ళొద్దు. అసలు ఆలోచిస్తుంది. వెళ్ళే అంత అదే కూడా ఏమీ మీ లేదు సార్. మీ ఆ అమ్మాయి వద్దు అనుకుంటే ఈ పాటికి కేసులేసేది. అదే మీ దగ్గరికి వస్తేనైనా ఈ ఎవిడెన్స్ విని తప్పు ఎవరు చేశారు, ఎందువల్ల అయ్యింది అనేది మీరైనా ఆమె మైండ్ వాష్ చేస్తారు అన్నట్టు అలాగే సార్. జాగ్రత్తగా ఎప్పుడైనా అట్లాంటి మీరు సిట్యుయేషనే వస్తే ఖచ్చితంగా మనం ఆవిడతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూద్దాం. ప్రెజెంట్ అయితే మీరు ఎటువంటి లీగల్ యాక్షన్స్ చేయకండి. నేను లీగల్ యాక్షన్స్ ఏం తీసుకోను మేడం. మీ దగ్గరికి వస్తే మీరే సొల్యూషన్ చెప్తారు. ఆమెకి మీరే అలాగే నచ్చ అలాగే చెప్తారు. సార్. చేద్దాం. మీరు చేస్తారన్నట్టే నేను మీకు కాంటాక్ట్ చేశాను అంతేగాని నా వల్ల ఇలా జరిగింది నాదే తప్పు అని నేనే చెప్తున్నా. నేనే దూరంగా ఉండి నేనే నాశనం చేసుకుంటున్నా. నాకు ఆప్షన్స్ ఏం లేవు. అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయింది. అలాగే సార్. ఆవిడకి కూడా ఫోన్ చేసి ఆవిడకి కూడా కౌన్సెలింగ్‌కి పిలుద్దాము. వస్తాను అంటే ఇద్దరిని పిలుస్తాం సార్ ఒకసారి. ఓకే. ఓకేనా? ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ. అండి. జాగ్రత్త సార్. మౌనిక, యాక్చువల్‌గా మనం చాలా కేసులు చూస్తున్నాం. అక్రమ సంబంధాలనేవి మేబీ ఈ కేసు కూడా సేమ్ అదే. అమ్మాయి రెగ్యులర్‌గా ఆవిడకి 36, 37 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళ మేనత్త కొడుకుతో అంటే కొంచెం నమ్మబుద్ధి కాల నాకు. ఆ తర్వాత కూడా పాప చెప్తుందట. అమ్మకి ఇంకా వస్తున్నారు వేరే వాళ్ళు అని. ఆవిడ ఏ జాబు చేయదు. ఇంటికి ఆల్రెడీ మెయింటెనెన్స్‌లు అన్ని కట్టుకుంటుంది. రెంట్‌లు కట్టుకుంటుంది. భర్తను కాదనుకోని. విడిగా ఉంటుంది. కొంత డౌట్‌ఫుల్ వ్యవహారం ఉంటది. నిజంగా ఈయనకేంటంటే అనుమానం కూడా అయ్యుండొచ్చు. విపరీతమైన అనుమానం అయ్యుండొచ్చు. అంతా వేరే వాళ్ళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిందండి అని భార్య కావాలండి అంటే సెట్ అవ్వదది. అలాంటి క్యారెక్టర్‌లెస్ అమ్మాయిని వద్దు అనుకుని ఇండివిడ్యువల్‌గా బతకాల. పిల్లల కోసం ప్రయత్నించాలి. ఈయన చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకుంటే కనుక పిల్లలకి ఆవిడ నిజంగా క్యారెక్టర్‌లెస్ అని ప్రూవ్ చేయగలిగితే, ఈయన దగ్గర ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎవిడెన్స్‌లు. పిల్లల కస్టడీ ఇతనికే ఇస్తారు. అదొక 2, 3 ఇయర్స్ ఫైట్ అయితే ఉంటుంది. ఈయన వైపే మిస్టేక్స్ ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల ఆయన లీగల్‌గా ప్రొసీడ్ అవ్వట్ల. అలాగే ఆవిడ కూడా కాపురం నిలబెట్టుకోవాలనే ఉంటది. లేకపోతే అమ్మాయి ఇప్పుడు ఈయన్ని వదిలించుకోవాలి అనుకుంటే అవును. 498 డీవీసీ, ఎంసీ కేసులు వేసేది, కోర్టుల చుట్టూ తిప్పేది, ఆయన మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేవాడు. వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇక రాను అనేవాళ్ళు ఎప్పటికైనా బలవంతంగా తీసుకురావడం కుదరదు. ఉన్నంతలో ఆయన కాస్త వెయిట్ చేయడం బెటర్ లీగల్ ప్రాసెస్ కంటే. ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకునేవాళ్ళు లీగల్‌గా వెళ్ళొద్దని నా బెస్ట్ సజెషన్. ఓకే రమ్య గారు. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థాంక్ యూ. చూసారు కదండి. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా హిట్ టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.